2 ఇయర్స్ నుంచి నన్ను ఒక కవర్ అయితే బాగా ఇరిటేట్ చేస్తుంది. అదేంటి కవర్ ఇరిటేట్ చేయడం ఏంటి కొత్తగా అనకండి. ఆ కవర్లో ఉన్న శారీ అండ్ బ్లౌజ్ స్టిచ్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. కానీ కస్టమర్ ఇప్పటికీ కూడా తీసుకెళ్ళలేదు. నేనేమో కుట్టినవన్నీ ఒకవైపు, కుట్టాల్సినవన్నీ ఒకవైపు పెట్టుకుంటాను. ఆ ప్లేస్ దగ్గర ఆ కవర్స్ సర్దినప్పుడల్లా ఆ కవర్ నన్ను బాగా ఇరిటేట్ చేస్తుంది. 2 ఇయర్స్ నుంచి నేను ఆ బ్లౌజ్ కుడితే వచ్చే మనీ ఎటుపోతాయో తెలియదు కానీ ఆ కవర్ సర్దడానికి మాత్రం నేను చాలా ఇరిటేట్ అవుతున్నాను. అసలు బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఎందుకండి కుట్టించుకోవడం, తీసుకెళ్ళినప్పుడు టైలర్స్కి ఎందుకండి ఇవ్వడం. 2 ఇయర్స్ క్రితం ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చి, అక్క ఈ శారీ బ్లౌజు స్టిచ్ చేసేయి, లైనింగ్ ఫాలు నువ్వే వేసే తీసుకొచ్చి నేను 2 డేస్లో వచ్చి మనీ ఇచ్చి శారీ అండ్ బ్లౌజ్ తీసుకెళ్తాను అని చెప్పింది. సరే 2 డేస్ కాదు కదా, 2 ఇయర్స్ అయినా సరే రాలేదు. అప్పుడు కనుక 2 ఇయర్స్ పడుతుంది రావడానికి అని చెప్పుంటే అస్సలు తీసుకునేదాన్నే కాదు. స్టిచ్చింగ్ కంప్లీట్ అవ్వగానే కస్టమర్స్కి కాల్ చేసి ఎప్పటికప్పుడే నేను ఇచ్చేస్తూ ఉంటాను. నేను ఇచ్చే టైమే వాళ్ళకి కరెక్ట్గా చెప్తాను, వాళ్ళు కూడా తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఈ అమ్మాయికి కూడా చెప్పిన టైంకే స్టిచ్ చేశాను. బట్ తను మర్చిపోయిందేమో అనుకున్నాను, కానీ ఇలా లేట్ చేస్తుంది కావాలనే అనుకోలేదు. ఓకే మర్చిపోయిందేమో అనుకుని నేను కూడా మధ్యలో ఒకసారి కాల్ చేశాను. మర్చిపోయాను, వచ్చి తీసుకెళ్తాను, రేపు వస్తాను అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు రాలేదబ్బా. ఆ శారీ ఎక్కడ చిరిగిపోద్దో అని నాకు భయమేస్తుంది, కానీ కస్టమర్ మాత్రం తీసుకెళ్ళట్లేదు. మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశారా? ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పండి అబ్బా కామెంట్స్లో. ఆ శారీ ఆ కవర్లోనే తుప్పట్టేసి ఎక్కడ చిరిగిపోతుందో అని భయమేస్తుంది. కస్టమర్స్ ఎవరైనా సరే బ్లౌజెస్ స్టిచ్ చేసిన తర్వాత టైలర్ చెప్పితే వెంటనే వెళ్ళి తీసుకెళ్ళండి. వాటితో పనేముందులే, అవసరమైనప్పుడు తీసుకుందాంలే అనుకుంటే వాటితో అవసరం ఉన్నప్పుడే టైలర్స్కి ఇచ్చి కుట్టించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.